పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. కూటమి సర్కార్ కొత్త జిల్లాల ఏర్పాటుపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, ఫిర్యాదులను రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో కమిటీ పరిశీలిస్తుంది. అదేవిధంగా జిల్లాల పేర్ల మార్పు, కొత్త మండలాల ఏర్పాటుపై డిసెంబర్ లోపు వర్కౌట్ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు మంత్రివర్గ ఉపసంఘానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు ఉండగా ఆ సంఖ్య 32కు చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కృష్ణా జిల్లా నుంచి పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలోకి మార్చే ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. అదేవిధంగా అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలు మళ్లీ ప్రకాశం జిల్లాలోకి మార్చే ఆలోచన కూడా చేస్తున్నారు. కొత్తగా మార్కాపురం, అమరావతి, గూడూరు, ఆదోని, పలాస, మదనపల్లి జిల్లాలుగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రజలకు జిల్లా కేంద్రాల దూరం తగ్గించడం, పరిపాలనా సౌలభ్యం కోసమే కూటమి సర్కార్ కొత్త జిల్లాల ఏర్పాటుకు పూనుకుంది. ఇక రాజధాని అమరావతిని జిల్లాగా ప్రకటించడంతో ఆ ప్రాంత అభివృద్ధికి మరింత ప్రాధాన్యత లభిస్తుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని మార్కాపురం కేంద్రంగా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని బలమైన డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఆ అభ్యర్థనలను కేబినెట్ సబ్ కమిటీ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అన్నమయ్య జిల్లాకు రాయచోటి కాకుండా రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు అందుతుండగా మరికొందరు రాయచోటినే కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలను తిరిగి కృష్ణా జిల్లాలో ఉంచాలని డిమాండ్లను కూడా కేబినెట్ సబ్ కమిటీ పరిగణలోకి తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.